వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం విఎక్స్ఐ ఆటోమేటిక్ ఫుల్ వాక్ అరౌండ్ వీడియో చూద్దాము. ఈ పర్టికులర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 67 bhp ఆఫ్ పవర్, 90 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 21 km/లీటర్ వరకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది. ఇక రెండో ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 81 bhp ఆఫ్ పవర్, 113 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 20 km/లీటర్ వరకు మైలేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇవన్నమాట కంప్లీట్గా ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీ కేపబిలిటీ అనమాట. నార్మల్ చిన్న ఇంజిన్ కావాలనుకున్నట్లయితే 1 లీటర్ తీసుకోవచ్చు, లేదంటే 1.2 లీటర్ ఇంజిన్ అనేది తీసుకోవచ్చు. సో ఇక మనం డైమెన్షన్స్ వైజ్ చూసుకున్నట్లయితే లెంత్ అనేది 3655 mm ఉంటుంది. విడ్త్ చూసుకున్నట్లయితే 1620 mm ఉంటుంది. హైట్ 1675 mm. బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఏదైతే కాంపాక్ట్ ఎస్యూవీ కార్స్ ఉన్నాయో, కియా సోనెట్, వెన్యూ ఇలాంటి కార్స్లో వచ్చే బూట్ స్పేస్ ఆల్మోస్ట్ 350 లీటర్స్ వరకు వచ్చేస్తుంది, 341 లీటర్స్. సో ఇక వీల్ బేస్ కనుక చూసుకున్నట్లయితే 2435 mm వరకు అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ వైజ్గా చూడొచ్చు మనకు ఎలా ఉందో వెహికల్. మెయిన్లీ ఇక్కడ బానెట్ పైన మనకు ఇక్కడ నాజిల్స్ నోటీస్ చేయొచ్చు, వైపర్స్, వాషర్ అనేది ఇక్కడ నోటీస్ చేయొచ్చు. పైన చూసుకున్నట్లయితే నార్మల్ పవర్ యాంటీనా అనేది అవైలబుల్గా ఉంది. బానెట్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, నార్మల్ చిన్నది కొట్టుంది అనమాట. మెయిన్లీ ఇక హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హాలోజన్ హెడ్ ల్యాంప్స్, అందులోనే టర్న్ ఇండికేటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ వస్తుంది, బట్ ఈ పర్టికులర్ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్స్ రావట్లేదు. ఇఫ్ యూ వాంట్ మీరు యాక్సెసరైజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట కంప్లీట్గా. అండ్ గ్రిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్లో ఇక్కడ చూడొచ్చు. అలాగే మాదిరిగా ఇక్కడ క్రోమిక్ ట్రీట్మెంట్ అనేది బాగుంది, ఇన్సర్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సుజుకి బ్యాడ్జింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్గా బేసిక్ అనమాట చూడడానికి ఇది విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి. సో ఇంకా కింద రేడియేటర్ గ్రిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్ మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్లో ఉంటుంది. ఒక చిన్న ఎస్యూవీ టైప్ ఆఫ్ స్కిట్ ప్లేట్ కూడా వచ్చేస్తుంది, అది కూడా మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదనమాట కంప్లీట్గా ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ మాదిరిగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఈ కారు సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడొచ్చు మీరు ఎలా ఉందో వెహికల్ అనేది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్లో క్లాడింగ్ ఇలాంటివి ఏం రావట్లేదు. 14 ఇంచ్ వీల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి విత్ వీల్ క్యాప్స్. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా నోటీస్ చేయొచ్చు, డెడికేటెడ్గా వచ్చేస్తుంది. ఓఆర్వీఎమ్స్లో ఏం మెన్షన్ చేయట్లేదు. బాడీ కలర్డ్ ఓఆర్వీఎమ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ బాడీ కలర్డ్ ఏ పిల్లర్ ఉంటుంది, మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్లో మీకు బి పిల్లర్ ఉంటుంది, సి పిల్లర్ ఉంటుంది. అండ్ ఎండ్ వరకు మీకు ఆల్మోస్ట్ బ్లాక్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఏదైతే డోర్ హ్యాండిల్స్ ఉన్నాయో అవి కూడా మీకు బాడీ కలర్డ్ వచ్చేస్తాయి. అండ్ చూడడానికి ఈ మాదిరిగా కనిపించేస్తుంది, చూడొచ్చు ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అయినా కానీ. అండ్ ఓవరాల్గా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మాదిరిగా ఇంత లాంగ్ అనేది కనిపించేస్తుంది వెహికల్ అనేది దూరం నుంచి చూస్తున్నట్లయితే. సో ఇక రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు నార్మల్ హాలోజన్ టైల్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, వర్టికల్లో ఉంటాయి అనమాట. ఇవి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అనేది అవైలబుల్గా ఉంటుంది, అసలు స్పాయిలరే కాదు అది. సో ఇంటిగ్రేటెడ్ అనమాట. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా నోటీస్ చేయొచ్చు. హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇవి, ఇందులోనే పార్కింగ్ ల్యాంప్స్, రివర్స్ ల్యాంప్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో రియర్ డిఫాగర్ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇందులో. వ్యాగనార్ మీకు ఇక్కడ నోటీస్ చేయొచ్చు కంప్లీట్గా క్రోమిక్ ట్రీట్మెంట్లో. ఇక్కడ మనకు హారిజాంటల్గా పెద్దగా వ్యాగనార్ అని వచ్చేస్తుంది. మారుతి వాళ్ళ అన్ని కార్స్లో అవైలబుల్గా ఉంది, బ్రెజా ఇలాంటి కార్స్లో. అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ బాడీ కలర్ కంప్లీట్గా బాడీ కలర్ బంపర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎస్యూవీ స్కిట్ ప్లేట్ కూడా బాడీ కలర్ ఇచ్చేసారు, రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చేస్తారు. సో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే నార్మల్ పవర్ యాంటీనా ఒకటి అవైలబుల్గా ఉంటుంది, షార్ప్ ఫిన్ అలాంటివి ఏం రావట్లేదు. సో ఇదనమాట కంప్లీట్గా రియర్ ప్రొఫైల్ గురించి. అండ్ ఎక్స్టీరియర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈ మాదిరిగా ఉంటుంది వెహికల్ అనేది. అండ్ ఈ డిజైన్ నచ్చిన వాళ్ళు కంప్లీట్గా తీసుకోవచ్చు ఈ కారు. సో ఇక ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడొచ్చు మోనోటోన్ లుక్లో అవైలబుల్గా ఉంటుంది కంప్లీట్గా. అండ్ ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు, సిల్వర్ ఫినిష్డ్ డోర్ ఓపెనర్ ఉంటుంది. అండ్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం కంట్రోల్స్ కూడా నోటీస్ చేయొచ్చు. సో ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంటుంది, అలాగే స్పీకర్ ప్లేసింగ్ అండ్ మ్యాగజైన్ హోల్డర్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇదనమాట కంప్లీట్ డోర్ ప్యాడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ చూడడానికి కొంచెం యూనిక్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ ఇలాంటివి డ్రైవింగ్ సీట్ ఏం రావట్లేదు. అండ్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీతో కూడిన సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్తో ఫ్రంట్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ స్టీరింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ అండ్ ఇంటిగ్రేటెడ్ సీటింగ్తో ఈ విధంగా కనిపించేస్తుంది అనమాట. ఇక ఫుట్ రెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకో ఫుట్ రెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ పెడల్స్ కూడా నోటీస్ చేయొచ్చు ఎలా ఉన్నాయో. స్టీరింగ్ వీల్ మీద చూడొచ్చు, అలాగే డాష్ బోర్డ్ అనేది మనకు డ్యూయల్ టోన్లో ఉంటుంది. అండ్ స్టీరింగ్ వీల్ మీద చూసుకున్నట్లయితే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇవి ఉన్నది కదా, వాటి కంట్రోల్స్ అనేవి ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అలాగే కాలింగ్ కంట్రోల్స్ కూడా నోటీస్ చేయొచ్చు మీరు. అండ్ సిల్వర్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది దీని మీద మనకు స్టీరింగ్ వీల్ మీద. అండ్ చూడొచ్చు ఇక రైట్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్గా మనకు ఫుట్ రెస్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక మంచి విషయం, బడ్జెట్ కార్ అయినప్పటికీ ఫుట్ రెస్ట్ ఇస్తున్నారు. ఏసీ వెంట్ అనేది
నార్మల్‌గా వచ్చేస్తది. దానికి ఎలాంటి టైప్ ఆఫ్ సార్ట్ ఆఫ్ యాసెన్స్ అనేవి ఏవి ఇవ్వడం లేదు. సో, ఇక ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకున్నట్లయితే వెరీ బేసిక్ అనమాట. అనలాగ్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేస్తది. చిన్న మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే. అందులో నార్మల్‌గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది ఇవంతా ఇన్ఫర్మేషన్ ఉంటది. నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ అనేది అవైలబుల్‌గా ఉంటది. 4 స్పీకర్స్ వచ్చేస్తాయి. ఇది బ్లూటూత్, ఆక్స్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తది. అండ్ ఇక్కడ మీరు డెడికేటెడ్‌గా బటన్స్ కూడా నోటీస్ చేయొచ్చు. కంప్లీట్‌గా మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కాల్స్ ఇవన్నీ రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ క్లైమేట్ కంట్రోల్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ దాని కింద చూసుకున్నట్లయితే పవర్ యాక్సెసరీ సాకెట్ అనేది అవైలబుల్‌గా ఉండేది. 12 వోల్ట్ సాకెట్ అయితే లేదు. నార్మల్‌గా యూఎస్‌బీ సాకెట్ అయితే ఇక్కడ చూడొచ్చు మనకు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా నోటీస్ చేయొచ్చు. మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ కప్ హోల్డర్, బాడీ ఏమైనా బాటిల్ హోల్డర్ ఇలాంటివి అండ్ స్పేస్ కూడా కొంచెం అవైలబుల్‌గా ఉంది. అండ్ ఆర్మ్‌రెస్ట్ ఇలాంటివి ఏం రావట్లేదు. కానీ ఫ్యాబ్రిక్ అప్‌హోల్స్టరీ కంఫర్ట్ ఏదైతే ఉందో మనం ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో కొంచెం బానే ఉంది. డాష్‌బోర్డ్ అయితే ఈ విధంగా కనిపించేస్తుంది. మీరు నోటీస్ చేయొచ్చు. కొంచెం చూడడానికి చేంజ్ అయింది. ఆల్మోస్ట్ చేంజ్ అయింది. అండ్ డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్‌తో మనకి ఇక్కడ గ్లో బాక్స్ అనేది అవైలబుల్‌గా ఉంటది. సో, ఇక్కడ సన్‌వైజర్‌లో చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సైడ్ మీకు వానిటీ మిర్రర్ అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ వచ్చేస్తున్నాయి. డే ఆర్ నైట్ ఐఆర్‌వీఎం అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ టోల్ రిసీట్ ఇక్కడ మనకు అవైలబుల్‌గా ఉంది. టోల్ రిసీట్ పట్టుకునేది అవైలబుల్‌గా ఉంది. సో, ఓవరాల్‌గా మీకు డాష్‌బోర్డ్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే మాత్రం కొంచెం హార్డే ఉందని తెలుస్తుంది ఇక్కడ. అండ్ ఏసీ వెంట్స్ ఇవన్నీ నార్మల్ బేసిక్‌గా ఇచ్చేసారు. సో, నో ప్రాబ్లమ్ అండ్ బడ్జెట్‌లో వస్తుంది కాబట్టి ఇంత మాత్రం ఇవ్వడమే ఎక్కువ. అండ్ కంఫర్ట్ ఏదైతే ఉందో బావుంది. అండ్ కొంచెం పెద్దగున్నాయి సీట్స్ అయితే మాత్రం మనకు నార్మల్ ఇంకొంచెం చిన్నగుంటాయి చాలా కార్స్‌లో. బట్ ఇందులో కొంచెం పర్లేదు. అండ్ రియర్‌లో చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ యూజువల్‌గా ఇక్కడ అప్లై అయిపోతది. పవర్ విండో కంట్రోల్ అండ్ బాటిల్ హోల్డర్ కంప్లీట్‌గా అండ్ డోర్ ఓపెనర్ అండ్ స్పీకర్ ప్లేసింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం ఆల్ బ్లాక్ ఇంటీరియర్ అనేది ఇచ్చేసాడు. డాష్‌బోర్డ్ అయితే డ్యూయల్ టోన్‌లో ఉంటుంది. అండ్ సీట్స్ కూడా మనకు బీజ్ కలర్‌లో వచ్చేస్తాయి. బావుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా మనకు ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడొచ్చు. రియర్‌లో చూసుకున్నట్లయితే పార్సెల్ ట్రే ఇస్తున్నారు. ఇది కూడా కొంచెం మంచి విషయం. అండ్ చూడడానికి ఒకసారి మనం యాక్సెస్ చేసి చూద్దాం. స్పేస్ అనేది ఏ మాదిరిగా ఉంటుంది ఏంటి అనేది. సో, స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా స్పేస్ ఉంది. అండ్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సీట్స్ అనేవి కొంచెం లోపలికి స్కూప్డ్ అవుట్ చేశారు. అండ్ దాన్ని ఇంకో వెనక్కి జరిపినా గానీ మీకు ఇంకా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్నపాటి హంప్ అనేది ఒకటి ఉంది. అది పెద్దగా మీకు ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. లో లైట్‌లో ఉంది గదా! అందుకే అట్లా వచ్చింది. అండ్ 3 మెంబర్స్ అయితే మాత్రం మంచిగా కూర్చోగలరు కంఫర్ట్‌గా. టీనేజర్స్ ఎవరైనా ఉంటే 4 మెంబర్స్ ఖచ్చితంగా మంచిగా కూర్చోగలరు. అండ్ రియర్ నుంచి చూసుకున్నట్లయితే మీకు విజిబిలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. రోడ్ విజిబిలిటీ అయినా గానీ, డాష్‌బోర్డ్ విజిబిలిటీ అయినా గానీ ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరిక్కడ చూడొచ్చు. అండ్ ప్లాస్టిక్ మొత్తం కంప్లీట్‌గా ప్యాక్డ్ అప్ చేశారు. ఎక్కడ బాడీ కలర్డ్ కనపడకుండా చూడొచ్చు మీరు. కంప్లీట్‌గా ప్యాక్ చేసేసారు. ఇంతకుముందు చేయకపోతుండే. బట్ ఇప్పుడైతే మాత్రం క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ ఇక్కడ బూట్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ డోర్ ఓపెనర్ అనేది ఒకటి అవైలబుల్‌గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ అవుతది. అండ్ బూట్ స్పేస్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. 341 లీటర్స్ వరకు అవైలబుల్‌గా ఉంటది. ఒక ట్రే ఇస్తున్నారు. ఇదొక మంచి విషయం. అండ్ మనకు ముందలొచ్చిన సీట్ కూడా 60:40 స్ప్లిట్ రేషియో సీట్ అనమాట. బెంచ్ ఫోల్డబుల్ కాదు. అండ్ ఇక్కడ బూట్‌లో చూసుకున్నట్లయితే మనకు నార్మల్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్‌గా అవైలబుల్‌గా ఉంటది. అండ్ దానికి రిలేటెడ్ జాక్ అండ్ ఎక్విప్‌మెంట్స్ అనేవి మీకు అవైలబుల్‌గా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మనకు నోటీస్ చేయొచ్చు. ట్రే కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ దానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇదనమాట కంప్లీట్‌గా బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంచి బూట్ స్పేస్. ఈ సెగ్మెంట్‌లోనే ఇది చాలా మంచి బూట్ స్పేస్. మీరేదైతే గ్రాండ్ 8 నియోస్ ఇవి తీసుకున్నట్లయితే ఒక 270 లీటర్స్, 250 లీటర్స్ వరకే ఉంటది. బట్ ఇది 341 లీటర్స్. ఇదొక మంచి విషయం మీకు. సో, ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు నార్మల్‌గా ఆప్షనల్ అవైలబుల్‌గా ఉంటది. ఆప్షనల్ వేరియంట్ కూడా ఉంటుంది. అందులో ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. నార్మల్ వేరియంట్‌లో అయితే మనకు 1 ఎయిర్ బ్యాగ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటది. నార్మల్‌గా ఏబీఎస్, ఈబీడీ ఇవన్నీ నార్మల్‌గా వచ్చేస్తాయి. సీట్ బెల్ట్ రిమైండర్ అండ్ ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, డే ఆర్ నైట్ ఐఆర్‌వీఎం, సీట్ బెల్ట్ రిమైండర్ ఇవన్నీ మీకు నార్మల్‌గా బేసిక్‌గా వచ్చేస్తుంటాయి. సో, మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ కావాలనుకున్నట్లయితే వీఎక్స్ఐ ఏఎంటీ ఆప్షనల్ తీసుకోవచ్చు. 1.2లో అవైలబుల్‌గా ఉంది. అలాగే 1 లీటర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఇదనమాట ఫ్రెండ్స్ కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అబౌట్ మారుతి సుజుకి వ్యాగనార్ వీఎక్స్ఐ ఏఎంటీ గురించి. మీ ప్రయారిటీ అనమాట. 1 లీటర్ అయినా, 1 లీటర్ అయినా గానీ జస్ట్ 1 కిలోమీటర్ చేంజ్ అనేది ఉంటది మైలేజ్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే మారుతి సుజుకి వ్యాగనార్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.